మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల నిరసన. పార్వతీపురం మన్యం జిల్లాలోని మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల నిరసన శిబిరం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వరకు చేరుకుని కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అక్కడ వారు మాట్లాడుతూ, జగన్ పాదయాత్రలో అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వతంగా నియమిస్తామని, వారికి భృణి, గ్రాట్యుటీ, పింఛను వంటి ప్రయోజనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీంతో మేము తీవ్ర నిరాశ చెందాము అని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చల్లో తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సమాన వేతనం ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం అంటే రాష్ట్రాన్ని అనారోగ్య పాలు ప్రభుత్వం చేస్తున్నట్టే లెక్క. వీళ్ళ సమస్య పరిష్కరించాలి. వీళ్ళ న్యాయమైన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం, అలాగే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అడుగుతుంటే మంత్రులు మొదటి పూట సమాన పనికి సమాన వేతనం ఆలోచిస్తామన్నారు. రెండో పూట చర్చల దగ్గరికి వచ్చేసరికి ఇది సాధ్యం కాదన్నారు. రెండోసారి చర్చినప్పుడు మీరు ఎంత మీరు కోరుకుంటున్నారో చెప్పండి అని అన్నారు. మేము ఇంత కోరుతున్నామో కాబట్టి మీరు ఏదైతే బేసిక్ ఉందో బేసిక్ డిఏ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసానంటే మాట్లాడుతాము చెప్తామని చెప్పేసి చెప్పడం తప్ప ఈ రోజు వరకు మాట్లాడటం లేదు. అలాగే ఈ రోజు మున్సిపాలిటీలు అన్ని పనులు స్తంభింపజేసి చేయడం జరిగింది. వీటి వల్ల ఏదైనా ప్రజలకు జరగరాని జరిగితే అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప సమ్మె చేస్తున్న కార్మికులకి ఎట్టి బాధ్యత ఉండదు. కాబట్టి పరిష్కారం అయ్యే వరకు కార్మికులు పోరాడతారు. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు మీకు అండగా వామపక్ష పార్టీలు అలాగే కార్మిక సంఘాలు ఉన్నాయి. రేపే అన్ని కార్మిక సంఘాలు జైలు గొడవ కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు ఈ సమ్మెలకు మద్దతుగా అంగన్వాడీ సమ్మె, అలాగే మున్సిపల్ సమ్మె, ఎస్ఎస్ కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలన్నీ కూడా జైలు గొడవ కార్యక్రమాలకు కూడా పిలిపించాయి. వాటిల్లో కూడా కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహారం చేస్తున్నది. సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. జగనన్న మున్సిపల్ కార్మికులకి పాదయాత్ర సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత 15 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ విభాగం, ఎలక్ట్రికల్, వాటర్ సెక్షన్, పారిశుద్ధ్య విభాగంలో పనిచేసిన 50 మంది కార్మికులు 123 మున్సిపాలిటీల్లో కూడా సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరు మీద కాలయాపన జరుపుతా ఉంది. చర్చల పేరు మీద కాలయాపన జరుపుకుంటా మున్సిపల్ కార్మికుల సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పట్టణ జనాభాకి విస్తరణకు అనుగుణంగా కార్మిక సంఖ్యలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి జగనన్న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే హామీలు ఇచ్చారో అది మున్సిపల్ కార్మికులకి అమలు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చర్చల పేరు మీద అన్ని డిమాండ్లు పరిష్కరించాం, సమ్మె విరమించండి అని చెప్పి ఇవాళ అధికారులు ఇవాళ కార్మికులకు చెప్తా ఉన్నారు. ఇవాళ సమస్యలు పరిష్కరించి జీవాలు ఇస్తే సమ్మె విరమిస్తామని చెప్పి ఈ కలెక్టరేట్ ద్వారా మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కలెక్టరేట్ నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చర్చించాం, పరిష్కరించాం, అన్ని చేశామని చెప్పడం కాదు, అన్ని జీవోలు ఇవ్వాలని చెప్పి జీవోలు విడుదల చేసి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వేణు గారు ఈ ధర్నాను